అండ్ నేను మీ డాక్టర్ జి అజయ్ కుమార్, యూరాలజిస్ట్ అండ్ పీడియాట్రిక్ యూరాలజిస్ట్, సెంటినీ హాస్పిటల్స్, విజయవాడ. మనం తరచుగా మాట్లాడుకునేది అసలు కిడ్నీలో రాళ్లు మనకి ఎందుకు వస్తాయి అనే దాని గురించి. కిడ్నీలో రాళ్లు రావడానికి కారణాలు చాలా ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే మనం వాటర్ తక్కువ తీసుకుంటాం. డైలీ ఎడిక్వేట్ గా మనం అట్లీస్ట్ 3 to 4 liters వాటర్ తీసుకోవాలి. బట్ మనం అందరూ ఏంటంటే మన బిజీ వర్క్స్ లో గానీ దాంట్లో గానీ మనం హార్డ్లీ 1.5 to 2 liters కన్జ్యూమ్ చేస్తాం. సో ఈ వాటర్ తక్కువ తాగడం వల్ల మనకి స్టోన్స్ ఫామ్ అయిన ఏంటంటే ఫ్లష్ అవుట్ అవ్వకుండా కిడ్నీలో సో అక్కడే ఉండి పెరగడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఏంటంటే మనకి వాటర్ ఎక్కువ తీసుకుంటే యూజువల్లీ స్టోన్స్ ఫార్మింగ్ స్టేజ్ లోనే ఫ్లష్ అవుట్ అవుతాయి అనమాట. సో స్టోన్స్ రావడానికి ముఖ్యంగా ఏంటంటే ఒబిసిటీ అంటే బాగా బరువు ఉండటం, షుగర్, బాగా అన్కంట్రోల్ డయాబెటీస్ ఆర్ ఎర్లీగా ఇన్సిడెంటల్లీ డయాబెటిక్ డిటెక్ట్ అవడం, స్టోన్స్ రావడం. నెక్స్ట్ ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ అనమాట. ఎక్కువ కాల్షియం కంటెంట్ ఫుడ్స్ కానీ, ఆక్సలేట్ కంటెంట్ ఫుడ్స్ కానీ. సో కాల్షియం అంటే మనం ఏదైనా నాన్ వెజిటేరియన్ గానీ, పాలు గానీ, ఎక్కువ మిల్క్ ప్రొడక్ట్స్, స్వీట్స్ వాటిలో ఎక్కువ కాల్షియం. ఆక్సలేట్స్ అంటే మనం తీసుకునే గ్రేప్స్ కానీ, నెక్స్ట్ వచ్చి మనకి రాస్బెర్రీస్ కానీ, పొటాటోస్ కానీ, నెక్స్ట్ పాలకూర కానీ. సో ఇలాంటి ఆక్సలేట్ కంటెంట్, కాల్షియం కంటెంట్ ఉన్న ఫుడ్స్ ఏం చేస్తాయి అంటే మనకి కిడ్నీలో నుంచి ఫిల్టరింగ్ జరుగుతున్నప్పుడు పార్టికల్స్, గ్రాన్యూల్స్ లాగా ఫామ్ అయ్యి అక్కడి నుంచి మనకి స్టోన్స్ ఫామ్ అయ్యే లక్షణాలు ఉంటాయి అనమాట. సో ఈ మనం తక్కువ తీసుకుంటే మనకి స్టోన్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి.